హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ధైర్యం దేనికి కావాలి? చేయి పట్టుకోవడానికా? చేయి పట్టుకోవడానికి నీ ఇల్లు అయితే ఏంటి, ఎవరి ఇల్లు అయితే ఏంటి, పట్టుకోవాలి అన్న ఉద్దేశం, కోరిక ఉంటే చాలదా అని నవ్వుతున్న సాత్విక్ నుండి కోపంగా కస్తూరి చేతిని విడిపించుకొని, చెప్తారా నీ పని అని క్రిందకు వెళ్లి సార్ ఎక్కడ ఉన్నాడు అనుకుంటూ ఇషాన్ కోసం చూస్తూ తులసిని అడిగి గార్డెన్ లో ఉన్న ఇషాన్ దగ్గరికి వెళ్ళింది కోపంగా కస్తూరి. ఇషాన్ ఫోన్ మాట్లాడుతూ కోపంగా వచ్చి నిల్చున్న కస్తూరి వైపు చూసి కాల్ కట్ చేసి ఏమైంది అని అన్నాడు సూటిగా ఇషాన్. అది ఆ సాత్విక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అన్నది సూటిగా కస్తూరి ఇషాన్ని. వాడు చాలా మంచివాడు, అత్తలాగా కాదు, నాకు మంచి ఫ్రెండ్ చిన్నప్పటి నుండి అని అన్నాడు ఇషాన్. ఇషాన్ కస్తూరి ఎందుకు ఇలా అడుగుతుంది అన్న అనుమానంతో చూస్తూ, అవునా, అతనికి చెడు అలవాట్లు ఏం లేవా అని అన్నది కస్తూరి ఇషాన్ని. ఇషాన్ నవ్వుతూ, ఉన్నాయి, డ్రింక్ చేస్తాడు, అయినా నువ్వెందుకు అడుగుతున్నావు వాడి గురించి అని అన్నాడు ఇషాన్. డ్రింకే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి అతనికి అని అన్నది కంగారుగా కస్తూరి. ఏంటి, ఏమంటున్నావు నువ్వు అని అన్నాడు ఇషాన్ సీరియస్ గా. అవును సార్, నేను అతన్ని ముందే మనం వెళ్ళిన హాస్పిటల్లో చూసా, అయినా అలాంటి హాస్పిటల్లో తనకేం పని, అది కూడా అక్కడా అని అన్నది కస్తూరి గట్టిగా. మనకెందుకది, తన పర్సనల్ అని అన్నాడు ఇషాన్. అది మాత్రమే కాదు, అతను ఒక అమ్మాయిని పట్టుకొని తనతో మిస్బిహేవ్ కూడా చేశాడు అని అన్నది కస్తూరి. చూడు, ఎవరినో టీచ్ చేస్తే నీకెందుకు చెప్పు అని అన్నాడు ఇషాన్ నార్మల్ గా. ఎవరినో కాదు, అతను టీచ్ చేసింది నన్నే. ఏవో పిచ్చి కామెంట్లు కూడా చేశాడు, నాతో మిస్బిహేవ్ చేస్తే చాచిపెట్టి కొట్టాను కూడా, ఇంకా నన్ను ఇప్పుడు కూడా అని అంది కస్తూరి. షటప్ కస్తూరి, వాడు అలాంటి వాడు కాదు, ఇలాంటి మాటలు మాట్లాడవద్దు అని అంటున్న ఇషాన్ని చూస్తూ, నిజం చెప్తున్నా, కావాలంటే అతన్ని అడగండి అని అన్నది అంతే కోపంగా కస్తూరి. ఇషాన్ కోపంగా, అడుగుతా, వాడి మీద డౌట్ తో కాదు, నీ మతిలేని ఆలోచనకు చెక్ పెట్టడానికి అని అనుకుంటూ సాత్విక్ కాల్ చేసి గార్డెన్ కి రమ్మన్నాడు ఇషాన్. సాత్విక్ గార్డెన్ కి వచ్చాడు. సాత్విక్, కస్తూరి నీ గురించి చెప్పింది, హాస్పిటల్లో తనతో మిస్బిహేవ్ చేశావంట కదా అని అన్నాడు కోపంగా ఇషాన్. అవును ఇషాన్, చేశాను, తను చెబుతుంది నిజమే, అప్పుడు నాకు తెలియదు కదా తను ఎవరో అందంగా ఉంది కదా అని అలా టీచ్ చేశా అని అన్నాడు సాత్విక్ నార్మల్ గా. ఇషాన్ కోపంగా, అలా నువ్వు ఎలా మిస్బిహేవ్ చేస్తావు ఒక అమ్మాయితో? చూడు సాత్విక్, అప్పుడు ఎవరో తను నీకు తెలీదు కాబట్టి వదిలేస్తున్నా, ఇప్పుడు తెలిసిందిగా, తను నా భార్య కస్తూరి, ఇషాన్ కుమార్ వైఫ్ ఆఫ్ ఇషాన్. ఇప్పుడు కూడా ఏదో అన్నావంట అని అన్నాడు కోపంగా ఇషాన్. ఓ కమాన్ ఇషాన్, ఏంటి నువ్వు హాస్పిటల్లో? ఓకే, ఇక్కడ ఏంటి, అయినా తను నీ వైఫ్ కదా, నాకు తెలుసు, జస్ట్ హాస్పిటల్లో జరిగిన దాని గురించి చెప్పాను, అయినా ఏ మాటకు ఆ మాట. ఇంత మంచి అందమైన వైఫ్ ఉంటే నీకు కష్టమేరా, బయటకు వెళ్తే అందరి చూపులు తన వైపే ఉంటాయి. ఎలారా ఇంత అందమైన వైఫ్ ని తెచ్చుకున్నావు? నాకు కూడా టిప్స్ చెప్పు కాస్త, నేను కూడా ఇలాంటి వైఫ్ ని తెచ్చుకుంటాను అని అన్నాడు నవ్వుతూ సాత్విక్. ఇషాన్ కోపాన్ని తగ్గించడానికి. ఇషాన్ తన మాటలకి కస్తూరి వైపు చూస్తూ నవ్వుతూ, నాకు తెలుసు వీక్ నీ గురించి కస్తూరి, హాస్పిటల్లో నువ్వు ఎవరో తెలియదు కాబట్టి అలా టీచ్ చేసి ఉండవచ్చు, ఇక్కడ నువ్వు నా వైఫ్ కాబట్టి నిన్ను టీచ్ చెయ్యడు, కాదు నిన్ను తప్పుగా కూడా చూడడు అని అన్నాడు ఇషాన్. అవును, టీచ్ చెయ్యని ఇషాన్ ఎంతైనా వైఫ్ కదా అని అన్నాడు సాత్విక్ నొక్కి చెప్తూ, కస్తూరి వైపు ఓరగా చూస్తూ. కస్తూరి కోపంగా చూస్తుంటే ఇషాన్
ఏదో కాల్ వస్తుంటే ఇప్పుడే వస్తా అనుకుంటూ వెళ్ళాడు ఇషాన్. సాత్విక్ కస్తూరి వైపు చూస్తూ, ఇంట్లో ఎవ్వరూ నమ్మరు నేను ఇలా అంటే, చివరికి నువ్వు చెప్పినా కూడా. అయినా నాకిష్టమైన వాళ్ళ దగ్గర మాత్రమే నేను నాలాగే ఉంటా. నాకిష్టమైన వాళ్ళకి నా గుడ్ అండ్ బ్యాడ్ తెలియాలి కదా. అయినా ఇప్పుడు నా ఫేవరెట్ లిస్ట్ లోకి నువ్వు రాలేదు. ఆ లిస్ట్ మొత్తమే నీతో నిండిపోయింది. అంతలా నన్ను నీ అందం రెచ్చగొడుతుంది. మా వాడు అసలు నిద్రపోతున్నాడు రాత్రిళ్ళు. ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని వాడికి నిద్ర ఏం పడుతుందిలే. చూడు కస్తూరి, నీ అందానికి తగ్గట్టుగానే పెట్టారు పేరు. నువ్వు ఒక్కసారి ఓకే అని చాలు. కేవలం ఒక్క నైట్ అంతే, నీకు స్వర్గం చూపిస్తా. ఆ తర్వాత నువ్వే ప్రతి నైట్ మళ్ళీ మళ్ళీ నేనే కావాలి అని అంటావు. కాదు, నువ్వే వస్తావు నా దగ్గరికి. నువ్వేం భయపడకు. ఇషాన్కి ఇదంతా తెలిస్తే ఎలా అని ఆలోచించి ఇలా అంటున్నావేమో కదా. నువ్వు ఇషాన్కి వైఫ్ గానే ఉండు. మన ఈ రిలేషన్ ఎవ్వరికీ తెలియకుండా మెయింటైన్ చేద్దాం మనం. నాకు మాత్రం నీతో అని సాత్విక్ మాట పూర్తి కాకముందే కస్తూరికి తన మాటలకు కోపం పీక్స్కి పోయి మరోసారి గట్టిగా ఒకటి పీకి, నీలాంటి వాడికి చెంపదెబ్బలు కాదు చెప్పుల దెబ్బలైనా సరిపోవు. ఛీ, నువ్వు మనిషివే కాదు అనుకుంటూ కోపంగా వెళ్ళింది కస్తూరి. వెళ్తున్న కస్తూరిని చూస్తూ, నన్ను హాస్పిటల్లో కొట్టి ఒక తప్పు చేశావు, మళ్ళీ అదే తప్పు మరోసారి చేశావు. కానీ నేను నీలాగా దెబ్బ చెంప మీద కాదు, నిన్ను సొంతం చేసుకొని నీ జీవితం మీద కొడతా. ఇషాన్ నుండి నిన్ను నా దాన్ని చేసుకుంటా. కొత్తగా నాలో ఏదో తెలియని కోరిక పుడుతుంది కూడా. నిన్ను ఒక్క రాత్రి కాదు, ప్రతి రాత్రి నాతో ఉండేలా చేస్తాను. నీకు స్వర్గం చూపించాలి అనుకున్నా, కానీ ఇప్పుడు ఫిక్స్ అయ్యా. నువ్వు ప్రతి రాత్రి నరకం చూస్తావు నా చేతిలో. చూస్తూ ఉండు. ఈ సాత్విక్ ఆశపడ్డా ప్రతి ఆడది నా దగ్గరికి వచ్చింది నేను కష్టపడకముందే. కానీ నువ్వు నన్ను కష్టపెడుతున్నావు. పర్లేదు, కష్టపడి సొంతం చేసుకున్నాకే కదా అసలు మజా వచ్చేది. ఆ మజా నాకు జీవితంలో నీ వల్ల దొరుకుతుంది అని అనుకుంటాను. నిన్ను మాత్రం వదలను నేను. నువ్వు నా సొంతం కావాల్సిందే. ఇది గుర్తు పెట్టుకో బాగా నువ్వు అనుకుంటూ కోపంగా చెంప మీద చెయ్యి వేసుకొని కస్తూరిని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు సాత్విక్. కస్తూరి కోపంగా గదిలోకి వచ్చి, సార్ మీతో మాట్లాడాలి అని అన్నది కంగారుగా. సాత్విక్ గురించా అని అన్నాడు ల్యాప్టాప్ చూస్తూ ఇషాన్. అవును సార్, అతను మీరు అనుకున్నంత మంచివాడు కాదు. ఏవో పిచ్చి మాటలు కూడా కూస్తున్నాడు అని అంటున్న కస్తూరిని చూస్తూ, చూడు, వాడు నీ జోలికి రాడు కస్తూరి. హాస్పిటల్లో ఎవరో అని టీచ్ చేశాడు కదా, ఇంక చెయ్యడులే, వదిలే అని అన్నాడు వర్క్ చేసుకుంటూ ఇషాన్. మీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. అయినా మీరు ఎప్పుడు మనుషుల ఫీలింగ్స్ గురించి ఆలోచించరు అస్సలు అని కార్తీక్ ని కిందకు దింపి, ఉదయం అత్తయ్య గారు ఎలా ఫీల్ అయ్యారో మీకేం తెలుసు. ఆవిడను నేను చేస్తున్న మోసం నన్ను నేను జన్మలో క్షమించుకోలేను. నాకు అమ్మలా అనిపించారు, కానీ ఆవిడకు నిజాలు చెప్పలేను నేను. వీటన్నింటికి కారణం మీరే, కేవలం మీరే అన్నది బాధగా కస్తూరి. కస్తూరిని చూస్తూ ఇలారా అన్నాడు ఇషాన్. కస్తూరి కోపంగానే దగ్గరికి వచ్చి నిల్చుంటే తన చేతిని పట్టుకుని లాగి కూర్చోబెట్టి, అమ్మ ఫీల్ అయ్యింది అని బాధపడుతున్నావు కదా, అమ్మ బాధను పోగొట్టేద్దాం మనం. అమ్మ హ్యాపీగా ఉండాలి అంటే అనుకుంటూ తనకు దగ్గరగా వచ్చి తన కళ్ళల్లోకి చూస్తూ, మనం కూడా బిడ్డను కనే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఎంతకాలమని ఇంత అందమైన పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని నేను ఇలా దూరంగా ఉండగలను. అందుకే మనం కూడా మన ఫ్యామిలీని పెంచుకుందాం. ఏమంటావ్? ఇలా అయితే అమ్మ కూడా ఫీల్ అవ్వకుండా ఉంటుంది అని అనుకుంటూ ఇషాన్ ఇంకాస్త దగ్గరగా వస్తుంటే ఇషాన్ శ్వాస కస్తూరికి తగులుతుంది. ఎందుకో అలా దగ్గరగా వస్తున్న ఇషాన్ని వెనక్కి తోయాలని లేదు తనకి. అలాగే ఇషాన్ని చూస్తూ ఉంది కస్తూరి.
మనం కూడా ఇప్పటి నుండి అని అనుకుంటూ కస్తూరిని చూస్తూ తన పెదవుల్ని చూస్తూ ఇంకాస్త ముందుకు వచ్చాడు ఈశాన్. కస్తూరి గుండె వేగం పెరిగిపోతుంది. తన శ్వాస కూడా తనకి భారంగా మారుతుంది. మెల్లిమెల్లిగా తనలో సిగ్గు మొదలవుతుంటే కళ్ళు తెలియకుండానే వాలాయి క్రిందకు. ఈశాన్ కస్తూరి ముఖంలో మారుతున్న రంగులను చూస్తూ, నీకు కూడా నేనంటే ఇష్టమే, కాని బయటపడవు అనుకుంటూ పెదాలను అందుకోబోయాడు. ఇంతలో అమ్మాయి గారు అని అన్న తులసి వాయిస్తో కస్తూరి టక్కున లేచి నిల్చుంది. అబ్బా, తులసి ఇప్పుడే రావాలా అనుకుంటూ ఉన్నాడు ఇషాన్. తులసి అమ్మాయి గారు అని అంటుంటే ఇషాన్ని చూడలేక కంగారుగా బయటికి పోయి, ఏంటి తులసి అని అన్నది కస్తూరి కంగారుగా. ఏంటి అమ్మాయి గారు ఆ కంగారు, ఈ చెమటేంటి అని అనుకుంటూ, ఓ నేనేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా అని అన్నది నవ్వుతూ తులసి. అదేం లేదు, ఎందుకు పిలిచావ్ అని అన్నది కస్తూరి. అదే అమ్మాయి గారు, మీకు నీరసంగా ఉంది అని, మీకు ఏమన్నా తినాలి అనిపిస్తుందేమో అడిగి రమ్మన్నారు అని అన్నది తులసి. అత్తయ్య అమ్మగా మారుతుంటే కాలం మాత్రం నాపై విష్ణాగులా పగ పట్టిందేమో అని అనుకుంటూ, ఏం వద్దు తులసి అని అన్నది కస్తూరి. సరే అమ్మాయి గారు, అయితే ఇషాన్ బాబుని భోజనానికి రమ్మని చెప్పండి అని అంది తులసి. తులసి, భోజనానికి వాళ్ళు కూడా వస్తారా అన్నది కస్తూరి సాత్విక్ గురించి ఆలోచిస్తూ. వస్తారమ్మా, మీకు తెలుసా అమ్మాయి గారు, ఈరోజు సాత్విక్ బాబుకి ఇష్టమైనవన్నీ వండారు తన చేతులతో. మీకు ఈ రోజు అమ్మగారి చేతి వంట తినబోయే అదృష్టం వచ్చింది, త్వరగా రండి మీరు అని అంది తులసి. తులసి, ఒకటి అడగనా అని అన్నది సూటిగా కస్తూరి. అడగండమ్మా, ఏంటమ్మా అది అని అన్నది తులసి. అంటే ఆ సాత్విక్ నీకు తెలుసా తులసి, అతను ఎలాంటివాడు అని అన్నది సూటిగా కస్తూరి. అదేంటమ్మా అలా అడిగారు మీరు అంది తులసి వెంటనే. అంటే అది అది నేను కొత్తగా వచ్చాను కదా, నాకు తెలీదు ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరితో ఏం మాట్లాడాలో అని, అందుకే వాళ్ళ గురించి ముందే తెలిస్తే మంచిది కదా అని అన్నది కస్తూరి. అది నిజమే అమ్మా, సాత్విక్ బాబు చాలా మంచివాడు, చిన్నప్పటి నుండి ఇక్కడే ఉండేవాడు. ఇషాన్ బాబు ఈ బాబు ఇద్దరు మంచి దోస్తులు. సత్యమ్మ గారు ఎలా ఉన్నా సాత్విక్ బాబు మాత్రం చాలా మంచోడు అంది తులసి. వీడు అందరి దృష్టిలో మంచిగా ఉండి మంచి అనే ముసుగులో ఇలా దుర్మార్గం పనులు చేస్తున్నాడు. అసలు వాడి మాటలు వింటుంటే నరికి పోగులు పెట్టాయనిపిస్తుంది నాకు. ఇప్పుడు వాడిని ఇంట్లో ఎదురుపడాలి అంటేనే కష్టంగా ఉంది అని కస్తూరి అనుకుంటుంటే, ఏంటమ్మాయి గారు కంగారు పడుతున్నారా మీరు, అస్సలు భయపడకండి, ఆ సత్యమ్మ తప్ప మీకు ఎవరి గురించి భయం లేదు. సత్యమ్మకు కాస్త నోటి దిరుసు ఎక్కువ, మీకు ఏం భయం లేదులేండి, అమ్మగారు ఇషాన్ బాబు ఉన్నారు కదా అని అనుకుంటూ వెళ్లిపోయింది తులసి. నీకు చెప్పలేను తులసి, సాత్విక్ పచ్చి మోసగాడు. అమ్మాయిలలో కేవలం అందాన్నే చూస్తూ, అసలు అమ్మాయిలు కేవలం సెక్స్ కోసం మాత్రమే అనుకుంటున్న మృగం వాడు అని మీకు ఎలా చెప్పాలి? చెబితే నమ్ముతారా మీరు? అత్తయ్యకు చెబితే నన్ను నమ్ముతుందా? అసలు చిన్నప్పటి నుండి తెలిసిన వాడి గురించి నిన్నగాక మొన్న వచ్చిన నేను ఇలా వాడి గురించి చెబితే నన్ను నమ్మకపోగా అపార్థం చేసుకుంటారేమో అని అనుకుంటూ వెళ్ళింది కస్తూరి. 15 నిమిషాల తర్వాత ఇషాన్ కస్తూరి తినడానికి క్రిందకు వెళ్లారు, కార్తీక్ తో సహా. అప్పటికి అందరూ కూర్చొని ఉన్నారు. కస్తూరి కార్తీక్ ని హాల్లో కూర్చోబెట్టి బొమ్మలు ఇస్తుంటే సాత్విక్ తనని చూస్తూ, ఇప్పుడు చూడు నీ చేతులతో నాకు వడ్డించేలాగా చేస్తాను అని అనుకుంటూ, తెలుసమ్మా, ఎందుకు నువ్వు పరాయిదానిలా మాకు వడ్డిస్తుంటావ్? ముందు నువ్వు ఇలా రా, ఇక్కడ కూర్చో అని తనని వాళ్ళ అమ్మ పక్కన ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు సాత్విక్. ఇషాన్, సురేఖాలు సాత్విక్ ను చూస్తూ నవ్వుతుంటే సత్య మాత్రం
రే ఏంట్రా నువ్వు ఎక్కడ వాళ్ళని అక్కడ పెట్టాలి అని అంటుంటే, అమ్మా నువ్వు ఊరుకో, తులసి కూడా మన ఫ్యామిలీనే కదా, ఎందుకు అలా అంటున్నావు? ఏమత్తా నువ్వు తులసిని ఫ్యామిలీ అనుకోలేదా అన్నాడు. సురేఖను చూస్తూ సాత్విక్, ఎందుకు అనుకోలేదు, బాగా అనుకుంటున్నా. ఆ మాటకొస్తే కొంతమంది బంధువుల కంటే నాకు తులసే ముఖ్యం అని అన్నది సత్యాన్ని చూస్తూ సురేఖ గారు. సత్య కోపంగా చూస్తుంటే సాత్విక్ మాత్రం, కస్తూరి వచ్చి నువ్వు వడ్డించు, మేము ఇంటికి వచ్చాం కాబట్టి కొత్త కోడలు మాకు వడ్డించడం బాగుంటుంది అని అన్నాడు కస్తూరిని ఓరగా చూస్తూ. కస్తూరి కోపంగా చూస్తుంటే, అవును ఏంటి నువ్వు కోడలివి అన్న బాధ్యత లేకుండా ఆ అనాథ విధవని చూసుకుంటూ మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నావా? నీకు బుద్ధే లేదు అనుకున్నా, బాధ్యతలు కూడా తెలియవా? నువ్వు మా ఇషానికి ఎలా నచ్చావో నాకు అర్థం కావడం లేదు అని అన్నది సత్య. సాత్విక్ అదంతా విని, ఓహ్ తన కొడుకు కాదా, అనాథనా, అందుకేనా తన బాడీలో అన్ని వంపులు అలాగనే ఉన్నాయి, వాటిని నేను త్వరలోనే మారుస్తా కదా అని అనుకుంటూ, అమ్మా అలా అనకూడదు, ఇలా ఎలా అంటావ్, వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు అన్నది కూడా చూసుకోవా నువ్వు? అదే స్థానంలో నా భార్య ఉంటే ఇలా అంటావా నువ్వు? ఇదేం బాగోలేదమ్మా నువ్వు ఇలా అనడం అని అనుకుంటూ కస్తూరి దగ్గరికి వెళ్లి, చీరలో ఎంత టెంప్ట్ చేస్తున్నావో తెలుసా, ఇలాగే టెంప్ట్ చేస్తే నేను ఎలా ఆగాలి, అసలు ఆగలేకపోతున్నా నేను. నీ మొగుడు చూడు, ఒక్కసారైనా నిన్ను చూశాడా అసలు? అదే నేను ఇప్పటికీ నిన్ను ఎన్నిసార్లు చూస్తున్నానో. కాదు, చూపు నీ నుండి కష్టంగా తిప్పుకోలేకపోతున్నా. సరేలే, ఇప్పుడు మాత్రం ఏం చేస్తాం, కానీ ఒకటి చేయగలను, నీ చేతులతో అన్నాన్ని వడ్డించుకోగలను. త్వరలో నీ అన్నాలను కూడా నువ్వే వడ్డించేలా నేను చేయగలను. ఇప్పటికైతే కేవలం ఫుడ్ మాత్రమే అని చిన్నగా చెప్పి, రా కస్తూరి అని అన్నాడు గట్టిగా బయటకు. సాత్విక్ అందర్నీ చూస్తూ. సురేఖ ఇషాన్లు సత్య మాటలకి సారీ చెప్తున్నాడేమో అనుకొని, సాత్విక్ అస్సలు మారలేదు కదమ్మా, వాడు ఎవ్వర్నీ బాధ పెట్టడు, అత్త నీలాగా కాదు వాడు అని ఇషాన్ అంటుంటే, రా కస్తూరి, ఇక్కడ కొందరు అన్ని బాధ్యతలు బాగా పాటించారు, అందుకే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు చెప్తున్నారు. నువ్వు కూడా వచ్చి వాళ్ళు చెప్పిన బాధ్యతలను పాటించు, అప్పటికైనా వాళ్ళకి బాధ్యతలు ఎలా పాటించాలో తెలుస్తుంది అన్నది సురేఖ గారు కోపంగా. సత్య ముఖం తిప్పుకుంటుంటే కస్తూరి కోపంగా సాత్విక్ ని చూస్తూ, చెప్తారా నీ పని, నాతో వడ్డించుకోవాలని తులసిని లాక్ చేశావు కదా సెంటిమెంట్ తో, ఇప్పుడు అదే సెంటిమెంట్ డ్రామాతోనే నిన్ను కూడా లాక్ చేస్తాను, చూస్తూ ఉండు అని అనుకుంటూ వచ్చింది అక్కడికి కస్తూరి. సాత్విక్ కస్తూరిని చూస్తూ నవ్వుతూ, నువ్వు నాకు సొంతం కాక తప్పదు, నా గెలుపు ఈ ఫుడ్ వడ్డించుకోవడంతో మొదలు పెడతాను అని అనుకుంటూ కూర్చున్నాడు నవ్వుతూ. కస్తూరి సురేఖ ఇషాన్లకు వడ్డించి సాత్విక్ దగ్గరికి వచ్చి నిల్చుంది. మరి కస్తూరి సాత్విక్ వడ్డిస్తుందా, ఏ సెంటిమెంట్ తో సాత్విక్ ని దెబ్బ కొడుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.